న్యాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్ 3 యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ పతాకంపై ప్రశాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. తాజాగా నాని మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా రివ్యూలపై ఇచ్చిన కమెంట్ వైరల్ అవుతోంది. అసలు నాని రివ్యూల గురించి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. హిట్ 3 సినిమాతో మే 1న మన ముందుకు రానున్నాడు నాని. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో ఇక మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తాజాగా నాని ఇంటర్వ్యూలో యాంకర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ 2-3 రోజులు ఆగిన తర్వాత చెప్తే బాగుంటుంది కదా అనే ప్రశ్న ఎదురైనప్పుడు నాని మాట్లాడుతూ అలా ఎలా చెప్తాం, ఎవరిని ఆపుతాం, ఎందుకు ఆగుతుంది, ఎలా ఆపుతారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత 1-2 రోజుల్లోనే చూసి డిక్లేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఒక వారం రోజులు చూసిన తర్వాత అప్పుడు కూడా హాల్ కి ఎవరు రాకుండా థియేటర్లన్నీ ఖాళీగా ఉంటే సినిమాకి నెగిటివ్ ఇస్తే బాగుంటుంది. కానీ సినిమా మొదటి రోజు మొదటి షో చూసి రివ్యూలు రాసేస్తూ నెగిటివ్ పాజిటివ్ అంటూ చెప్పేస్తే సినిమా పూర్తిగా ఎలా తెలుస్తుంది? నాకు నచ్చలేదు అని చెప్తే బాగుంటుంది. అంతేకాని సినిమా బాలేదు అని పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు నా సినిమాలకైతే జరగలేదు, కానీ చాలా సినిమాలకి నేను చూశాను. మొదటి రోజు షో చూసి డిజాస్టర్ అని రాసేస్తున్నారు. అలా రాయడం కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం. సాధారణ మనిషికి మీడియా రివ్యూ రాసే వారికి కొంత తేడా ఉండాలి కదా అనేది నా ఉద్దేశం అని నాని తెలిపారు. ఇక ఈ సినిమా ట్రైలర్ భయంకరంగా ఉంది అనే వాళ్ళు ఉన్నారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందన్న టాకు ఉంది. నానిని ఎప్పుడు చూడని విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ చిత్రంలో చూడబోతున్నారు. హిట్ పార్ట్ 1, పార్ట్ 2 భాగాలు సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. మరి హిట్ 3 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.